హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ఖైరతాబాద్ ఇంకోసారి వచ్చేసిన. సో మనకి ఏదైతే స్వామివారిది షెడ్కి సంబంధించిన వరకు అదైతే మనకు వెల్డింగ్ వర్క్స్ ఎంతవరకు చూస్తున్నాం. సో నిన్నైతే కర్రలు అయితే మనకు క్రేన్ సాయంతో గుంజలు అయితే పెట్టడం జరిగింది. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మంచి మంచి అప్డేట్లు ఉన్నాయి ఇంకా. సో ఈరోజు వచ్చేసి మొత్తం సైడ్స్కి అదేవిధంగా మొత్తం కర్రలు అయితే వెళ్ళి పెడతారు. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అందరు జేసీ కామెంట్ అయితే కట్టెలు అయితే లిఫ్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ట్రాఫిక్ లా కొంచెం ఆపేస్తారు కొంచెం కట్టెలు పెట్టిన తర్వాత. సో మనకి ఏదైతే అక్కడ కట్టెలు ఉన్నాయో ఆ కట్టెలు లిఫ్ట్ చేసి మనకైతే ఇలా మనకి నిన్న పెట్టారు ఇవి. సో నిన్నైతే అప్డేట్ రాలే. సో నిన్న వచ్చేసి మనకు సాయంత్రం అట్లా లేపారు. సో ఇప్పుడైతే మనకి ఇదైతే లిఫ్ట్ చేస్తారు చూడండి. సో ఒక్కొక్క కట్టె లిఫ్ట్ చేసి ఇక్కడైతే పెడతారు. చూసుకోవచ్చు మనకు క్రేన్, ఈ క్రేనే మనకు ఏదైతే మనకు పెద్ద పోల్ పెట్టిందో ఆ పోల్ క్రేన్ ఇది. సో ఎన్ని గుంజాలు లేబెట్టుతుంది చూడండి. ఇది తీసి కొంచెం అక్కడ పక్కకైతే పెడుతుంది. సో ఇక్కడ మనకు ఏదైతే మనకు రైట్ సైడ్ అదగిరి స్వామి ఉందో ఆ స్వామి పక్కల పెడతారు. సో ఇది మన క్రేన్ సంబంధించినది. సో చూసుకోవచ్చు వాళ్ళు ఎంత సాయంతో ఈ కట్టెలైతే జరుగుతుంది. సో చాలా బరువు ఉన్నాయి అది. సో ఒక్కొక్కరు ముగ్గురు నలుగురు పట్టిన లేవదు అది. సో ఒక 10 మంది లేబడితేనే లేస్తుంది అది. ఇప్పుడైతే పక్కకైతే పెట్టేస్తారు అక్కడ. సో పైకి పక్కకైతే పెడతారు. సో అక్కడ పక్కకు వెళ్ళిన తర్వాత మనకైతే ఈరోజు బుక్స్ అదేవిధంగా బ్యాగ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారంట. సో ఇక్కడైతే ఈ ప్లేస్లో అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారంట. సో నిన్న వచ్చేసి మనకు ఏదైతే మనకు పోల్స్ ఉన్నాయో పోల్స్ అయితే నిలబెట్టినారు. సో చూసుకోవచ్చు పోల్స్, కట్టె పోల్స్ అయితే నిలబెట్టినారు. 4 కట్టెలు అయితే నిలబెట్టారు. సో వీళ్ళైతే ఇలా కట్ చేసుకొని పెడుతున్నారు. ఏదైతే కట్టె ఉందో ఆ కట్టె అయితే ఇప్పుడు నిలబెడతారు. సో 2 ముగ్గురు నిలబడితే కాదు అది. సో 10 మంది పట్టి గుంజీరు ఇందాక. వాళ్ళంతా మంది వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళైతే పట్టి గుంజీరు. సో ఎండ ఉంది, మంచిగా క్లారిటీ అయితే రావట్లేదు. ఇప్పుడు ఎక్కడ నిలబడతారో ఇక్కడైతే నిలబెడతారు. ఇక్కడ ఒకటి ఉంది కదా తొవ్వేరు కాబట్టి ఇక్కడైతే నిలబెడతారు అది. సో వాళ్ళైతే పట్టుకొని ఇట్లా జరపడం జరుగుతుంది. సో అక్కడ వచ్చేసి మనకు అక్కడ కూలగొట్టడం జరిగింది. ఆ కూలగొట్టిన తర్వాత అక్కడ ఈ పోల్ అయితే లేవట్టారు. సో ఇంకొంచెం లేపుతున్నారు, లేపి మరి అక్కడ పెడతారు. మన రాజ్ కుమార్ అన్న అక్కడ. సో పోల్ అయితే అక్కడైతే పెడతారు. సో అక్కడ వచ్చేసి ఫస్ట్ పోల్ మనకి ఏదైతే స్వామివారి బ్యాక్డ్రాప్ ఉందో సో బ్యాక్డ్రాప్ దగ్గర TH అని రాశారు. TH పోల్ అది. సో ఇట్లయితే వాళ్ళు పేర్లు అయితే రాసుకోరు. సో E1 TH CH అట్లా రాసుకోరు. సో వాళ్ళ గుర్తులాగా వాళ్ళైతే పెట్టుకున్నారు ఆ పేర్లు అయితే. సో ఇదైతే మనకు ఫస్ట్ పోల్ అయితే పెట్టేసారు లాస్ట్కి. అట్ లాస్ట్ మనకి బ్యాక్గ్రౌండ్ వినాయకుడు బ్యాక్గ్రౌండ్ ఉందో సో బ్యాక్గ్రౌండ్ పక్కకి అయితే రైట్ సైడ్ పెట్టేసారు. సో 2 feet లోతు అయితే తోవి అది గుంజ అయితే పెడతారు.
సో డైలీ అప్డేట్స్ పెడుతూ ఉంటాను, లాస్ట్ వరకు చూడండి వీడియో. సో ఇది మంచి అప్డేట్. మొత్తానికి అయితే మనకైతే పోల్ అయితే వెళ్ళవడం జరిగింది. ఫస్ట్ మనకి బ్యాక్డ్రాప్లో పోల్ అయితే రైట్ సైడ్కి ఏదైతే పోల్ ఉందో పోల్ అయితే మనకు పెట్టడం జరిగింది. సో అక్కడ ఉండే ఆ వ్యక్తి మాత్రం గుంజి పట్టుకున్నాడు. పట్టుకున్న మెల్లగా ఏదైతే వదులుతున్నారు అది. సో ఇది మనకైతే పోల్ అయితే నిలబెట్టినారు. మొత్తానికి అయితే మనకైతే పోల్ అయితే వెళ్ళవడం జరిగింది. ఫస్ట్ మనకి బ్యాక్డ్రాప్లో పోల్ అయితే రైట్ సైడ్కి ఏదైతే పోల్ ఉందో పోల్ అయితే మనకు పెట్టడం జరిగింది. సో అక్కడ ఉండే ఆ వ్యక్తి మాత్రం గుంజి పట్టుకున్నాడు. సో పట్టుకున్న మెల్లగా ఏదైతే వదులుతున్నారు అది. సో ఇది మనకైతే పోల్ అయితే నిలబెట్టినారు. పైకి అయితే పెడుతున్నారు. సో ఇది వచ్చేసి మనకు బ్యాక్డ్రాప్ నుంచి సెకండ్ పోల్. సో ఇది ముంగడ అయితే ఉండకూడదు, ఎందుకంటే ఎప్పుడు కింద పడేది లేదు తట్టుకొని. చాలా హైట్ అయితే లేచింది. సో ఎలా పెడతారు ఏం లేదు, మొత్తం చూసుకున్నాం. సో వీళ్ళు ఇక్కడ పట్టుకొని సో అలా అయితే సైడ్కి అయితే వెళ్తారు. సో మనకి ఇక్కడ ఫస్ట్ పోల్ లేటర్గా మనకి రైట్ సైడ్. సో సెకండ్ పోల్ ఇది. సెకండ్ పోల్ అయితే పూర్తిగా పైన మొత్తం అయితే నిలబెట్టినారు. వాళ్ళైతే మేకలు అయితే కొడుతున్నారు. మేకలు గుంజ పెట్టుకొని మేకలు అయితే పోల్ సైడ్కి అయితే ఇది ఎట్లా పెట్టారో సేమ్ మాకు అదైతే అది అట్లా పెడతారు. సో మొత్తానికి సెకండ్ పోల్ అయితే ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడు మొత్తం 4 పోల్ అయితే వస్తాయి ఇట్లా స్ట్రేట్గా. 4 కట్టెలు ఉన్నాయో 4 బిందెలు అయితే నిలబెట్టారు. తీసుకోవచ్చు. మొత్తం 4 లీటరు. సో పైన మొత్తం 2 జాయింట్లు అయితే వచ్చింది. 2 జాయింట్లతోటి పైన అయితే నిలబెట్టారు. సో ఐరన్ సంబంధించిన వరకు ఏమో చూస్తున్నాం. సో ఐరన్ సంబంధించిన వర్క్ ఏంటంటే మనకు మెయిన్ మొత్తం ఫినిషింగ్ ఏదైతే వెల్డింగ్ ఉంటుందో ఫినిషింగ్ వెల్డింగ్ అయితే కొట్టేస్తారు. మనకి ఇక్కడ వచ్చేసి బ్యాక్డ్రాప్లో మనకి ఇది ఏదైతే మనకు ముందు చూపించినా కదా మనకి ఏదైతే ఎక్స్టెండ్ చేసారో ఎక్స్టెండ్ కొంచెం పైకి అయితే లెగ్ చేశారు. మొత్తం 5 నుంచి మీ వరకు అయితే కొట్టేసుకున్నారు. సో ఎక్స్టెండెడ్ మనకి ఇక్కడ వచ్చేసి త్రిపుందరి దేవి వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు వెళ్తే మనకి జగన్నాథ్ పూరి స్వామి అయితే వస్తాడు. సో మనకి ఇక్కడ రైట్ సైడ్కి వచ్చేసి తోనైతే తవ్విరు. ఇంకా అయితే మనకి ఇంకా పోల్స్ అయితే పెట్టారు. సో కొంచెం టైం పడుతుంది. వాళ్ళైతే కొంచెం కట్ చేసుకుంటుండ్రు. కట్ చేసిన తర్వాత నిలబెడతారు. సో 2 పోల్లు అయితే నిలబెట్టారు. మనకు ఏదైతే స్వామి రైట్ సైడ్ నుంచి మొత్తం ఉందో అది గింజలు అయితే నిలబెట్టారు పైనుంచి కింద వరకు. సో ఇదిలా 2 జాయింట్లు పెట్టారు. సో యువతల 2 జాయింట్లు యువతలకి 2 జాయింట్లు. సో మొత్తం ఇట్లా 4 కట్టెలు మొత్తం అవతలిగా మొత్తం 4 కట్టెలు. సో ఇది మన హైదరాబాద్ చేసిన అప్డేట్. సో వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. అందరు జీసీ కామెంట్ చేయండి. సో మన వీడియోలు మార్నింగ్ అప్డేట్స్ పెడుతూనే ఉంటాను. సో మార్నింగ్ అదేవిధంగా మనకు ఈవినింగ్ అయితే నాకైతే కుదరదు, కొంచెం ఆఫీస్ ఉంటుంది. సో మార్నింగ్ అయితే పెడుతూనే ఉంటాను. సో డైలీ అప్డేట్స్ పెడితే మీకు చూడడానికి వీడియో చూడడానికి మంచిగా ఉంటుంది. సో అందరూ జేసీ గణేష్ని కామెంట్ చేయండి. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవుతే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది 1.5 minute చూస్తున్నారు. సో వీడియో ఎండ్ వరకు చూడండి. 2 minutes అలా చూస్తే నాకు ఏదో కొంచెం బూస్ట్ ఉంటుంది. సో మరీ చెప్తున్నాను, జేసీ గణేష్ని కామెంట్ చేయండి. సో నా వీడియోలు ఎలా ఉన్నాయి ఎలా లేదు అని మీరు కామెంట్ చేస్తే సో అందరు జేసీ గణేష్